గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ 6 అవుతుంది. నేను స్టార్ట్ అవుతున్నా. బైక్ మోడ్లో కలుద్దాం. ఈరోజు నేనైతే అరకు దగ్గర ఉన్న డుమ్కు విలేజ్కి అయితే వెళ్తున్నాను. సోలో వీకెండ్ రైడ్ అనమాట. ప్రజెంట్ నేనైతే శంకరమఠం నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ఏడి సైడ్ వెళ్తున్నా అరకుకి. మా ఇంటి నుంచి నాకు ఎన్ఏడి కొంచెం దగ్గర. ఎన్ఏడి జంక్షన్ క్రాస్ చేసి పెందుర్తి సైడ్ కూడా వెళ్తున్నాను. మనకి అరకు 110 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రమ్ ఎన్ఏడి. ఇక్కడ నుంచి డైరెక్ట్ స్ట్రైట్ రోడ్ మనకి అరకు వేకి. మిడిల్లో మనకి 6 లైన్స్ కూడా టచ్ అవుతుంది, కానీ మనం అది 6 లైన్స్ మీద నుండి వెళ్ళము. మార్నింగే ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. ఎగ్జాక్ట్గా 7 అవుతుంది కదా, అందరూ ఇంకా ఆఫీస్కి వెళ్ళడం, కాలేజెస్కి వెళ్ళడం చేస్తూ ఉంటారు. పర్వాలేదు, ఇలాగుంటే మనం వెళ్ళిపోవచ్చు. మనం అరకు ఘాటి ఎక్కే టైంకి ఇంత ట్రాఫిక్ ఉండదు. అందులో వీకెండ్ ఒకటి కదా. పెందుర్తి జంక్షన్ కూడా రీచ్ అయ్యాను. మనం రైట్ సైడ్ వెళ్తే ఆనందపురం వెళ్ళిపోతాం. అదే లెఫ్ట్ సైడ్ అయితే సబ్బవరం వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ 6 లైన్స్ కనెక్ట్ అయ్యి డైరెక్ట్ అనకాపల్లి రీచ్ అవుతాం. నేను చెప్పిన 6 లైన్స్ ఇదేనండి. ఇక్కడ కూడా మనం రైట్ ఆర్ లెఫ్ట్ తీసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు సబ్బవరం అండ్ పెందుర్తి అటు సైడ్ అలా కనెక్ట్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోతే డైరెక్ట్ అరకుకి రీచ్ అవుతాం. పెట్రోల్ అయితే కొట్టించాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ తీసుకోవాలి. దోశ తింటున్నాను. ఇది శంకర్ హోటల్ కొత్త వాళ్ళు దాటిన తర్వాత అనమాట. టిఫిన్ అయితే బాగుంది. తినేసి ఇక్కడ నుండి ఇంకా నాన్ స్టాప్ బాధేస్తాను. నిన్న నైట్ వైజాగ్లో అయితే వర్షం పడింది. ఇక్కడ కూడా బాగానే పడినట్టు ఉంది అనుకుంటా. క్లైమేట్ కూడా చాలా బాగుంది. అంత వేడి అయితే లేదు, పీస్ఫుల్గా ఉంది. ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. ప్రజెంట్ నేను కొత్త వలస నుండి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అయితే ముందుకు వచ్చేసాను. స్లోగా అలా సాంగ్స్ వినుకుంటూ అలా వెళ్ళిపోతున్నా. చుట్టూరా చూడండి, చెట్లు అవి కూడా బాగానే పడ్డాయి. అంటే గాలి అది బాగానే వేసినట్టుంది. మనకి కొండలు అవి కనిపించడం కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఆల్రెడీ ఎస్కోట్ కూడా రీచ్ అయిపోయాను. ఇంకా ఎవరు షాప్స్ అవి కూడా తెరవలేదు ఏదైనా తీసుకుందాం అని అంటే. మనకి ఎస్కోట్లో బాగా ఫేమస్ అయింది ఏంటో చెప్పుకోండి చూద్దాం. అరకు వెళ్ళే ఎవరైనా కూడా ముంతాజ్ బిర్యానీ తినకుండా వెళ్ళరు. అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు కూడా తినకుండా రారు. ఎస్కోట్లో చాలా ఫేమస్ అయింది. ఎవరైనా వస్తే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అంటే వైజాగ్ వాళ్ళకి మోస్ట్లీ తెలుసు. లైక్ హైదరాబాద్ కానీ, బెంగళూరు సైడ్ కానీ, లేదా విజయవాడ అటు సైడ్ కానీ ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా ముంతాజ్లో బిర్యానీ ట్రై చేయకుండా ఉండద్దు. అది నాన్ వెజ్. నేను అండ్ ఇప్పుడు నేను వచ్చిన విలేజ్ నేమ్ అయితే బొడ్డవరం. ఇక్కడ నుంచి మనకి 4 లైన్స్ అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం అరకుకి కనెక్ట్ అవుతాం. రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్గా విజయనగరానికి రీచ్ అవుతాం. అండ్ ఇక్కడికి దగ్గరలో తాటిపూడి రిజర్వాయర్ అయితే కూడా ఉంది. విజయనగరానికి వెళ్ళే వేలోనే మనకు అది టచ్ అవుతుంది. అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పిక్నిక్స్ కూడా ఎక్కువ అక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా పిక్నిక్ టైమ్స్లో అక్కడ ఎక్కువ గ్యాదర్ అవుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. అండ్ మనకి ఘాటి కూడా స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఎస్కోట్ నుండి మనకి ఘాటి రూట్ ఒక 10 కిలోమీటర్స్లో వస్తుంది. అండ్ మనకి రైట్ సైడ్ కనిపిస్తున్న విలేజ్ నేమ్ కాశీపట్నం అనమాట. ఇది చాలా ఫేమస్. ఇక్కడ 150 ఇయర్స్ నాటి శివాలయం కూడా ఉంది. అది 150 ఆర్ 200 నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మనకి ఈ లోపట రైట్ సైడ్ లోపలికి వెళ్తే ఆ శివాలయం అయితే వస్తుంది. అండ్ అక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఈ వేలోకి వెళ్తే వైకుంఠగిరి టెంపుల్ వస్తుంది. రీసెంట్గా కట్టారు కదా, అంటే రీసెంట్ అంటే ఒక 2 years బ్యాక్ కట్టారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది. అండ్ దానికి కూడా ఒక 2 weeksలో వెళ్తాను. బండి కండిషన్ ఒకటి బాగోలేదు కదా, అది చూపెట్టుకుని వైకుంఠగిరి టెంపుల్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను. అండ్ నాకు ఇప్పుడు వెళ్తున్న దారిలో అయితే నక్క కనిపించింది. ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇన్ని రోజుల వరకు ఎన్నిసార్లు అరకు వెళ్ళినా కూడా ఎప్పుడు కనిపించింది నాకు నక్క కనిపించింది. మీకు చూపెడతాను చూడండి, స్లో చేసి. అంటే
ఫోటో ఫోటో పెట్టడం ఏదో ఒకటి చేస్తాను చూడండి. ఇక్కడే కనిపిస్తుంది. బాగానే రాత్రి వర్షం పడినట్టుంది. మొత్తం అంతా గ్రీనిష్‌గా ఫీల్డ్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో. అండ్ నేను వెళ్తున్న ప్లేస్ అయితే మీకు చెప్పలేదు కదా! టుమ్కు దగ్గర నుండి ఒక 12 కిలోమీటర్స్ బాగా డీప్ పక్కన ఒక చిన్న దారొస్తది. ఆ వేలో వెళ్తే ప్రవాహంది క్యాంపింగ్ స్పాట్ అని వస్తుంది. అది మా ఫ్రెండ్‌దే అన్నమాట. ఈ వీకెండ్ అక్కడ టైమ్ స్పెండ్ చేయడానికైతే నేను ఒక్కడినే వెళ్తున్నాను. అండ్ ఈవినింగ్ ఏమో వేరే ఫ్రెండ్ జాయిన్ అవుతా అన్నాడు. అండ్ ఆల్రెడీ అక్కడ ఒక 5-6 మెంబర్స్ దాకా అక్కడ ఉన్నారు నిన్న నైట్ నుండి. వాళ్ళు కొంతమంది తెలుసు, కొంతమంది తెలీదు. సో, వాళ్ళతో కూడా కొంతసేపు టైమ్ స్పెండ్ చేసి ఇంకా రేపు మార్నింగ్ దాకా ఉండి అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి కూడా చూసుకొని ఇంక బ్యాక్ అయిపోతాం. ఆల్మోస్ట్ నేను దుమ్కు వ్యూ పాయింట్‌కైతే రీచ్ అయిపోయాను. అంటే నేను వెళ్తున్న ప్లేస్‌కి కూడా ఎగ్జాక్ట్ ఒక 20-25 కిలోమీటర్సే ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ నుండి ఒక 12 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఘాటీలో కూడా అంత ట్రాఫిక్ లేదు. తక్కువే ఉన్నది. మా సాటర్‌డే మార్నింగ్ కదా! నాకు తెలిసి 9కి, 10కి అలా స్టార్ట్ అవుతది. దుమ్కు వ్యూ పాయింట్. ఇలాగెళ్తే అరకు ఇటు సైడ్ మనం వెళ్తాం. బాగుంటుంది ఈ దారి. వాటరే లేదా? కొంచెమే ఉందా? ఓకే. వాటర్ ఉందో లేదో మరి. చిన్న దారి పడుతుంది. చిన్న దారి. ఈ లెఫ్ట్కి కట్ అవ్వాలి. ఈ లెఫ్ట్ నుండి ఇంకా డైరెక్ట్ స్ట్రైట్ మొత్తం పల్లెటూరే ఇదంతా. ఇది అసలు ఇక్కడ బ్రతకడమే గొప్ప. మనమైతే పిచ్చి పిచ్చి ఎక్కిపోతాం, కానీ ఇదే బెస్ట్ లైఫ్ కూడా. నో కంపారిజన్స్, నో మెంటల్ హెల్త్ ఇష్యూస్, నో హెల్త్ ఇష్యూస్, పీస్ఫుల్ లైఫ్ స్పాన్ ఎక్కువ. ఇక్కడ తక్కువలో తక్కువ 80 ఏళ్ళు పైన బ్రతుకుతారు. వీళ్ళకి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఏది ఉండదు. ఈ రిసార్ట్ నేను వెళ్తున్న క్యాంప్ సైట్ పేరు ప్రవాహం. ఎందుకంటే రివర్ పక్కనే ఉంటుంది, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, అందుకని నేను ప్రవాహం అని పెట్టాను. వన్ ఆఫ్ ద బెస్ట్. ఫుల్ ప్రైవసీ అంటే ఏదో అనుకోకండి, మనకి నచ్చినట్టు మనం ఉండొచ్చు. పీస్ఫుల్, నేచర్కి దగ్గరగా, హ్యాపీనెస్కి దగ్గరగా. ఈవెన్ అది రన్ చేసే మా ఫ్రెండ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే ఫోన్ చేసుకుంటాడు మనని, మనం కూడా అలాగే ఉంటాం. నేను దీనికి ఓనర్ని, మీరు ఇలాగుందంటే అలాగుందండి అని ఏమీ చెప్పరు. వన్ ఆఫ్ ద బెస్ట్ కదా, వర్త్ టు విజిట్. అది ఇంత లోపలికి ఊరున్నట్టు కూడా తెలుసా ఎవరికైనా? నాకైతే తెలియదు. ఇంత లోపలికి వచ్చి పెట్టాడని అంటే చూడండి. ఓన్లీ ఫర్ సోషల్ లైఫ్కి దూరంగా ఉండడానికి, మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి దగ్గరగా ఉండడం కోసం. ఉన్న తక్కువ సమయమైనా హ్యాపీగా ఉండి వెళ్తారు అన్న కాన్సెప్ట్తో ఇక్కడ పెట్టాడు. ఎందుకు దీనికి అరకులోనే ఉండేది, అది క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చేసాడు. ఇవి తల్లి బాట లోపలిందో ఊరేదో.
ప్రవాహం, సో మెనీ మెమొరీస్. క్యారీ వ్యాన్, ఏంటి ఎవరు లేరు? నోబడీ ఈస్ దేరా? సంవేదాడే కిందకి వెళ్ళాడా? ఓనర్ అనమాట. తన ఫ్రెండ్స్ వీళ్ళందరూ. శ్రావణ్ పేరు బ్రో, నువ్వే. డైనో, మేఘన్, దీని ఓనర్, అసలే ఓనర్, అసిస్టెంట్. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత వెంటనే అందరం డిసైడ్ అయ్యి వాటర్లో దిగడం స్టార్ట్ చేసాము. అలాగా స్విమ్ చేస్తూ అటు నుండి ఇటు అండ్ కొంతసేపు గేమ్స్ అవి ఆడుకుని మాట్లాడుకుని అలా టైం స్పెండ్ చేసాం. ఇదే రీజన్ అండి ఈ క్యాంప్ సెట్కి ప్రవాహం పేరు పెట్టడానికి. అదే రైనీ వింటర్లో వస్తే ఇంకా బాగుంటుంది అండ్ సమ్మర్లో కూడా బాగుంటుంది. మేము వచ్చిన కొంతసేపటికి వర్షం కూడా పడడం స్టార్ట్ అయ్యింది. కొంతసేపు అందరూ అండర్ వాటర్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము స్విమ్ చేస్తున్నాం. వర్షం పెరిగిందని చెప్పి అందరం మళ్ళీ క్యాంప్ సైట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చిన్న పాడ్కాస్ట్ టైప్ కూడా కండక్ట్ చేసాము. ఫన్ టైప్ అనుకోండి ఇదంతాను, సీరియస్గా ఏం తీసుకోవద్దు. సో మిస్టర్ రాజు, నీకు రైడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, ఇట్స్ ఎ ప్యాషన్ ఫర్ యూ కదా. సో ఈ మధ్య నువ్వు వాటర్ ఫాల్స్ అవి కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నావు, దట్స్ గ్రేట్. బట్ అంటే ఎక్స్ప్లోరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వ్లాగింగ్. సో నువ్వు వ్లాగర్ అవుదావు అని ఎప్పుడు డిసైడ్ అయ్యావు అండ్ ఇప్పటిదాకా నీ జర్నీ ఎలా సాగుతుంది? 2 years బ్యాక్ నేను ఆల్రెడీ ఏమో పుస్తక వద్దులేదు మొత్తం క్లియర్గా ఉంది. అదే కదా. అయితే నాకు ఐడియా ఉంది బ్రో. అందరూ కెమెరా చూపించారా? కొంతసేపు రీల్స్ అవన్నీ తీసుకుని పాడ్కాస్ట్ చేసిన తర్వాత లంచ్ చేసాము. వర్షం తగ్గిన తర్వాత వేరే వాటర్ ఫాల్ దగ్గరలో ఉందంటే, నియర్ బై ఉందంటే అలా వాక్ చేసుకుని క్యాంప్ సెట్లో ఉన్న వాళ్ళందరం వెళ్ళాము. ఎటా అటా ఓకే మట్టిలో కనిపిస్తుంది. స్టార్ట్ అయిందా? ఏ బాయ్ నమస్కారం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పచ్చదనం, ఈ సస్యశ్యామలమైన నెలను చూడగానే మీకు గుర్తొచ్చేది ఎక్స్ప్లోర్ విత్ చెప్పురా. పేరు మొత్తం గుర్తులేదు బట్ ఓకే, ఎక్స్ప్లోర్ విత్ రాజుభయ్య.
వెళ్తున్న దారంతా నేను జస్ట్ రికార్డ్ చేశాను. ఓన్లీ ఓన్ వాయిస్తోనే మా ఫ్రెండ్స్ మాట్లాడిన అవన్నీ నేను ఏది వాయిస్ రికార్డ్ ఇదే కదా అక్కడ రోడ్డు వేస్తున్నారు. నాకు తెలిసి డైరెక్ట్ విలేజ్కి ఏమో ఇంకా విలేజ్ కాదు, మరి క్రాసింగ్ ఉంది అక్కడ వరకు, అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వరకు, వేరే వాటర్ ఫాల్స్. ఓకే. లొకేషన్ అయితే చాలా బాగుంది, వెళ్ళే ప్లేస్. కానీ కొంచెం వాక్ చేయాలి, అది కొంచెం ఇబ్బంది. నా బైక్ అయితే వచ్చేస్తుంది హ్యాపీగా, కానీ రాలేదు, వీళ్ళందరూ నడుచుకుని వస్తున్నారని. కొండలు బద్దలు కొట్టి మరి రోడ్లు వేస్తారు. భలే ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్. ఇలాంటి ప్లేస్కి వస్తే బైక్స్ మీద నైట్ స్టేయింగ్ ఉంటే భలే ఉంటుంది. అసలు ఇక్కడ జనాలు ఎలా బ్రతుకుతారో ఏంటో. ఫుల్ స్లోప్. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, సన్సెట్ అవుతూ నెక్స్ట్ లెవెల్. అసలు ప్లేస్ కూడా హైలైట్ ఉంది. మళ్ళీ ఇక్కడ చిన్న కటింగ్ కొట్టాలమ్మా. వాళ్ళకి తెలుసు అనుకుంటా, ఉత్తర బోతెల్. అది ఆగదురా, అది రన్ అవుతూ ఉంటుంది ఆగిపోయినా. కాదురా మామ, ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి, చుట్టూ వాటర్ ఫ్లోసే. అటు ఒకటి ఉంది, మేము వచ్చిన దారిలో నాకు లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. మేము స్ట్రైట్గా ఉన్న దానికి వెళ్తున్నాము. మొత్తం అంతా వాకింగ్ డే అనమాట. డీప్గా ఉంది. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, వేరే వాళ్ళతో వచ్చాడు అనమాట. అంటే తన హోమ్ స్టేస్లోని ప్రవాహం క్యాంప్ సైట్లోనే స్టేకి వచ్చారు, వాళ్ళని తీసుకుని వచ్చాడు అనమాట. సో నెక్స్ట్ లెవెల్ ఉందమ్మా ప్లేస్. న్యూ హిడెన్ స్పాట్, హైడౌట్. అరే భలే ఉందిరా. అదా లోతు, అదా 10 feet ఏది? తెచ్చావేంటి? అటు సైడ్ ఎలాగెళ్ళా? చుట్టూరా తిరిగా. ఓకే గైస్, ఇక్కడికి వచ్చాం కదా, కొంచెం ఎంజాయ్ చేసి మా కుర్రోళ్ళు కూడా ఏవో వీడియోలు తీసుకుంటారట దీంతోనే. అది అయిపోతే మళ్ళీ బ్యాక్ టు ప్లేస్. ప్లేస్ అయితే వర్త్ స్వామి, వర్త్. అరే వెనకాల ఉండట్లేదురా. ఇదేది వెళ్ళిపోయిందా?
ఇందాకలే చెప్పాను కదా పెరిగిందని, అక్కడ స్టార్ట్ అయింది. నేను అందుకే ముందే చెప్పా ఫ్లో పెరుగుతుంది చూసుకోండి అని. ప్రవాహం దగ్గర ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు క్యాంప్ సెట్ అనమాట. అరౌండ్ 6:30 అలాగ అయింది. వచ్చి రాగానే ఇంకా డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాం. అలాగ ఒక 2-3 అవర్స్ మాట్లాడుకొని ఇంకా అలాగ టైం స్పెండ్ చేసాం అనమాట అక్కడ కూడా. ఆ రోజు మధ్యాహ్నం వర్షం అది పడడం వల్ల క్యాంప్ సైట్ కూడా చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. మీకోసం చిన్న చిన్న పార్ట్స్గా వీడియోస్ తీసి కూడా వ్లాగ్లో మెన్షన్ పెట్టాను చూడండి. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 7 అలాగ అవుతుంది. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి నేను వేరే ఫ్రెండ్ను వైజాగ్ స్టార్ట్ అయిపోయాం. బాయ్ బాబాయ్. బాయ్ గైస్. బాయ్ రమ్మమ్మ. బాయ్ జాగ్రత్త. నేనైతే ఈ క్యాంపింగ్ స్పాట్ని పక్కగా రికమెండ్ చేస్తాను. వీకెండ్స్లో ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీస్తోనైనా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఈ వ్లాగ్ చూసి మొత్తం అంతా ఎలా ఉందో అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో తన కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. కైండ్లీ కాంటాక్ట్ హిమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.